ఎంపీగా మీ హయాంలో సాధించిన పసుపు బోర్డు ఘనత కాకుండా మీరు వచ్చిన తర్వాత నిజామాబాద్లో మీరు చేసిన పనులు ఏంటంటే ఏం చెప్తారు అరవింద్ గారు? వేల కోట్ల వర్క్ జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్ డబ్లింగ్ కానీ కొత్త లైన్ కానీ, బీదర్ బోధన్, ఆర్మూర్ ఆదిలాబాద్, మహారాష్ట్రలో ఉన్న ముఖ్యేడ్ నుంచి మన కర్నూలు డోన్ దాకా మన నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు, ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4100 కోట్లతోటి నేషనల్ హైవే, 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు నడుస్తూ ఉన్నాయి. మొన్న మళ్ళీ 7వది బోధన్లో పిఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది, ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ బోధన్లో అవుతుంది. నవోదయ విద్యాలయము జగిత్యాలకి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది, ఉత్తర్వులు రావాలి బయటికి. సో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే డీబీటీల ద్వారా 41,000 మంది స్వనిధి యోజన కింద లోన్లు, 2,600 కోట్ల ముద్రా లోన్లు, 6,300 కోట్ల ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు, 60 నుంచి 70,000 పైన ఉజ్వల కనెక్షన్స్, 7 లక్షల ప్రజలకి మన ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15,80,000 మందికి ఫ్రీ రేషను. సో ఈ రకంగా ప్రజలకి నరేంద్ర మోడీ గారి బెనిఫిట్స్ చేరుతూ ఉన్నాయి. పొలిటికల్గా కూడా నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా జాయినింగ్స్ చేసుకుంది. మొన్న ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడినా గెలిచినా ధీటుగా ఓటు సంపాదించారు. అసెంబ్లీలోనే ధీటుగా ఈక్వల్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ సంపాదించినప్పుడు ఓట్లు, పార్లమెంట్ ఎన్నిక వచ్చేసరికి నేషనలిస్టిక్ ఇష్యూస్ వస్తాయి, నరేంద్ర మోడీ గారి పాలన వస్తుంది, మోడీ గారి ఇమేజ్ వస్తుంది, మోడీ బ్రాండ్ వస్తుంది. సో అది మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు? అడ్వాంటేజ్. సో